విచ్చేసిన రాఘవేంద్ర కాలనీ, ప్రసాద్ నగర్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఆర్టీసీ కాలనీ, అలాగే మా పైడిపల్లి రాఘవేంద్ర కాలనీ ఫస్ట్ చెప్పింది రాఘవేంద్ర కాలనీ, ఆర్టీసీ కాలనీ, ప్రసాద్ నగర్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఇంకేమైనా కాలనీలే అమ్మ తానా అంటే మనం కొత్తగా పెట్టుకున్నాం. మనం నాకు తెలిసి టీచర్స్ కాలనీ, హనుమాన్ నగర్ కాలనీ, హనుమాన్ నగర్ కూడా ఫేజ్ 1 ఫేజ్ 2 ఉన్నది. ముఖ్యంగా ఇదంతా కాలనీల కన్నా ముందు ఇది పైడిపల్లి గ్రామం. పైడిపల్లి గ్రామంలో వెలిసిన కాలనీలే ఈ కొత్త కాలనీలు. ఈ కొత్త కాలనీలకు మరి మా పైడిపల్లి గ్రామానికి మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇంత మంచి రంగనాయక బుట్ట పైన శ్రీరామనవమి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ ఈ దేవుని దీవెనలు ఎప్పటికీ మీ కుటుంబాలకు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే మరి ఇది మొదటి సంవత్సరం కావచ్చు శ్రీరామనవమి. మేము చాలా సందర్భాల్లో వచ్చినాం, కానీ శ్రీరామనవమి ఇక్కడ చేస్తానని చెప్పని నాకు నైట్ చెప్పుడుతోనే మేము కూడా షాక్ తిన్నాం. అంటే మాకు ఒక 4-5 దిక్కుల పోయేది ఉండే, కానీ కంపల్సరీ ఇక్కడికి వస్తాము అని చెప్పని మేము చెప్పడం జరిగింది. అలాగే ఎందుకు అంటే మీరందరూ మా పరిచయం లేదు, ఉన్నారా అమ్మా? మేము వస్తా అంటాం పోతా అంటాం మీ కాలనీలకు, చెత్తదానికో దానికో దీనికో వస్తా అంటాం పోతా అంటాం. కానీ పొద్దుగాల కూడా మేము వచ్చినప్పుడు మీరు ఉండకపోవచ్చు, మీరు వచ్చినప్పుడు మేము ఉండకపోవచ్చు. అందుకనే మిమ్మల్ని కూడా మేము పరిచయం చేసుకోవాలి, మీతో కూడా మేము మాట్లాడినట్టు ఉంటుందని చెప్పని మళ్ళీ స్పెసిఫిక్గా కంపల్సరీ కార్పొరేటర్ ఉండాలని చెప్పని కార్పొరేటర్ తీసుకురావడం జరిగింది. భక్తులందరికీ పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ, ఏ సమస్యలు ఉన్నా కూడా 100% మేము మీకు ఉంటామమ్మా. మేము తీర్చనీకే ఉన్నాం. సమస్యలు చాలా సమస్యలు పైడిపేల 100 సమస్యలు ఉండే, అవన్నీ తీస్తూనే ఉన్నాం. కొత్త కాలనీ అనేది మాకు ఏం లేదు. కొత్త కాలనీ అయినా పాత కాలనీ అయినా మా పైడిపల్లి గ్రామమే. మా పైడిపల్లి గ్రామమే. మీరందరూ మా వాళ్ళే, మా అతిథులు అన్నట్టు. మీరు మిమ్మల్నే మంచిగా చూసుకున్నాడు. ఇంకా మా ఎందుకంటే మా ఇంట్లో కానీ ఇప్పుడు అతిథులు తినేస్తారు. ఇంకా మనకు లేకున్నా కూడా చికెన్ మటన్ తీసుకొచ్చి పెడతారు వాళ్ళకి. మీరు ఎప్పటికీ మాకు అతిథి, మా ఊరు వాళ్ళే 100%. మీ ఏ సమస్యలు ఉన్నా కూడా మరి అన్న మాకు ఎల్లవేళలా ఆ 2 అన్నలు మాకు ఎప్పటికీ మాకు టచ్లే ఉంటారు. వాళ్ళు సమస్యలు చెప్తా ఉంటారు కాబట్టి ఏ సమస్యలైనా కూడా తీర్చనీకి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేము ఉన్నామని చెప్పని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.